సహోదరుడా, ఈ మాట పట్టణాలను ఒక్కసారి మనం కూడా ధ్యానించుకున్నప్పుడు దేవుడు ఈ శుక్రవారము తపస్కాలము ఈనాడు మనకు అందించే వాక్యము మనమందరం కూడా నీతి న్యాయం ఆత్మీయ పట్ల శ్రద్ధ కలిగి దేవుడు కోరుకున్న విధమైనటువంటి జీవితంలో మనము జీవిస్తూ ఉన్నామా లేదా? ఎక్కడైతే ఒడిదుడుకులు, ఎక్కడైతే మనం సాధించినటువంటి వారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పాపములకు దగ్గర ఉన్నప్పుడు వాటిని మనం సరిదిద్దుకొని మనం ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఇంతకు ముందు మన నెల్లూరు మేయర్ గారిని అజీజ్ గారిని నేను కొంతమంది గురువులు కలిసాను. మా యొక్క విచారణ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ వారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడుతూ మన యొక్క ఆచార్య స్థలాన్ని గురించి ఆయన కొన్ని విషయాలను కూడా మనం తెలియజేసేటప్పుడు స్వామి మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తిరిగి వాక్యాన్ని చెప్పేది కాదు. మీలాగానే మాకు కూడా మా గ్రంథాలలో కూడా దేవుడు అనేకమైనటువంటి సత్యములను వెల్లడించారు. పూర్వ వేదంలోనే మీకు ఇవ్వబడినటువంటి సత్యములను మేము కూడా అనేక విషయం ప్రవర్తన గ్రంథము అన్నింటిని కూడా మోసే అబ్రహాము అన్నింటిని కూడా రాజు సామము రాజు దావీదు కూడా మేము పాటిస్తున్నాం, చదువుకుంటూ ఉన్నాము. కానీ దేవుడు వారందరూ పంపించారు, బాగానే ఉంది. దేవుని కుమారుడు కూడా చివరికి వచ్చాడు, మీరు విశ్వసిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ అందరికీ పరీక్ష అనేది ఉంటూ ఉంది. బోధించాల్సినందుకు దేవుడు బోధించేశాడు, దానికి దివ్య కుమారుడు పంపించాడు, అన్ని బాగా ఉన్నాయి. ఆయన శిలువలో పడబడ్డారు, మరి పాతాళంలో కూర్చోబెట్టబడ్డారు, రక్షణ అనేది తీసుకుని వచ్చారు. మరి మీ ప్రజలకు ఏ తెలియజేస్తూ ఉన్నారు? మీరే పరీక్ష రాస్తూ ఉండేటప్పుడు మీ ప్రజలు మీ వెనుక రాస్తూ ఉన్నారని చెప్పాలి. అది ఏంటి? మరి జేసు ప్రభు ముందు అనేకమందిని ఏమిటి చేశారు. నోవా కాలం నుండి మరి దాని తర్వాత మోసే అబ్రహాము రాజులు దేవుడు ఎంపిక చేసుకోబడినటువంటి ఆ యొక్క ప్రజలు కోరుతూ వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన. మరి అదేవిధంగానే చివరికి తనకి దివ్య కుమారులను పంపించాడు. వారిని కూడా మనం ఆ విధంగా చేసాం అనడానికి. మరి దాన్ని సరిదిద్దుకోవాలని మనం ఈ సృష్టి ఎంత సుందరమైనది, ఎంత గొప్పది. ఈ సృష్టి వెనకాల ఉన్నటువంటి సత్యములను ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఇంతకు ముందు పిండి రుబ్బేవాళ్ళు, ఇప్పుడు ఏం జరుగుతుంది? వేడివేడి పిండి దొరుకుతూ ఉన్నాయి. ఇడ్లీ పిండి దొరుకుతుంది, దోశ పిండి దొరుకుతుంది, చపాతీలు వేడివేడి దొరుకుతుంది, అన్ని దొరుకుతూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. చదరం మొదలాంటి పోతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, సూర్యుడు చేరుకునేదానికి ప్రయత్నిస్తూ అన్ని బాగా ఉన్నాయి. కానీ మానవుడు ఎంత చేసినాడో, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు కోరుకునేది ఏంటి అని తన ఆశలన్నింటినీ కూడా పక్కకు పెట్టి, పాతాళంలో అన్నింటినీ కూడా పక్కకు పెట్టి తన జీవితం సంతోషంగా గడుపుతూ ఉన్నాడా లేదా? దానికి ఎన్నో దేవుడు సృష్టించిన సృష్టిలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఆయనలో మానవుని యొక్క మేధస్సు చాలా ముందుకు సాగుతూ ఇంకా ఎన్నో పరిణామాలు చెందుతూ ఉన్నటువంటి సమయంలో, మనం ఈ సమయంలో జీవిస్తున్నటువంటి కాలంలో, మనం ఈ పట్టణాలను ఆ విధంగా ఈ సృష్టి వెనకాల మనం వెలుగురికి చూసుకుని దేవుని యొక్క మద్దతును కొనియాడుతూ దివ్య కుమారుడు చేసినటువంటి గొప్ప త్యాగంలో మనం ఎంతవరకు మనం ధ్యానం చేయగలుగుతున్నాం? సెల్ ఫోన్లు, రకరకాల సెల్ ఫోన్, మరి టీవీలు రకరకాలు, మరి మన ఆధారాలు రకరకాలుగా అన్ని ముందుకు సాగుతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా రెడీమేడ్గా మనం చేయగలుగుతామా? దేవుని యొక్క ప్రేమను రెడీమేడ్గా మనం తేవచ్చునా? దేవుని యొక్క క్షమను రెడీమేడ్గా మనం పొందగలుగుతూ ఉండవచ్చు అనేది చూసినప్పుడు అవన్నీ కాదు. మన సొంత జీవితము, అందరి జీవితము ఏ విధంగా జీవిస్తూ ఉన్నామని ఆయన బట్టి మనకు ఆ యొక్క శిక్ష అనేది ఉంటుంది. ఈరోజు అద్భుత రీతిలో మనం చదువుకున్నాం. 131 కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు చదవబడినటువంటి కీర్తన మనం ఎప్పుడు
మీరందరూ కూడా చాలా మాటలు వింటారు. భూస్థాపిత గ్రంథంలో చెప్పబడే ఆ యొక్క కీర్తన చివరిగా మా ఆత్మ కొరకు ప్రార్థించే సమయంలో ఆ యొక్క 6 అడుగుల ముందు తీసుకొని దాన్ని పవిత్రపరిచి దేవుని ముందు కళ్ళెత్తి చెప్పే ఆ యొక్క విట్కోడు ఆ యొక్క చదవడిగా 30 ప్రభు మీరు మా దోషములను గణించి నెత్తికి మీరు పెట్టుకొని ఉండొచ్చు, ఎవరు మీ ముందు నిలబడగలుగుతారు స్వామి అని గొప్పగా ప్రార్థించినటువంటి ప్రార్థన. మానవులు ఎన్నో తప్పిదములు చేస్తూ ఉంటాం, మనకు తెలిసి తెలియక మరి మన ఆశలకు మనం అందరం కూడా భంగం కలిగిస్తూ మనం తోటి మానవత్వం కూడా వినాలి. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోబుట్టులు కావచ్చు, చిన్నారి బిడ్డలు కావచ్చు, ఎన్ని అగత్యాలు మనం అందరం న్యూస్ పేపర్లు మనం చదువుకుంటూ ఉన్నాము. మరి మానవుడు మన కుటుంబంలోనే మనకి ఇన్ని ద్వేషాలు మనం చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఈ కీర్తనలో చెప్పబడే విధంగా అన్ని కూడా మర్చిపోయి మనల్ని ఒక క్షమించే దేవుడుగా, ఆదాము అమలు క్షమించిన విధంగా, కాయాన్ని క్షమించిన విధంగా, మరి ఆ యొక్క పవిత్ర గ్రంథంలో వేదంలో మనం చూసి సొదొమ గొమొర్రా పట్టణము, దాని తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క 40 సంవత్సరాలు ఏ విధంగా ఇశ్రాయేలు లేదు, దాని తర్వాత నెబుకద్నెజర్ సమయంలో ఆ సమయంలో ఏ విధంగా దేవుడు ఆ నూతన యెరూషలేమును తీసుకొని వెళ్ళి ఏ విధంగా కాచి కాపాడిన తర్వాత యేసు ప్రభువు ద్వారా అటువంటి క్షమను, సిలువ క్షమను, ప్రేమను, శాంతిని మనకు గుర్తుగా దేవుడు తన దివ్య కుమారుని రూపంలో మనకి ఇష్టమన్న చూస్తూ ఉన్నాం కదా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇద్దరు పునీతులు మనం ఈ సమయంలో ధ్యానించుకోవాలి. పునీత అగుస్తీను గారు ఆయన చేయని తప్పిదములు ఏమీ లేదు, రాగుబోతుదనముతో, విచ్చలవిడితనముతో, మరి అనేకమైనటువంటి మోహ పాపములతో ఆయన చేయని పాపం ఏమీ లేదు. కానీ అటువంటి ఆయనకు తన దివ్యమైన ఏలుగా మౌనికంగా చేసినటువంటి 40 సంవత్సరాలు చేసినటువంటి ఎడతెగక ప్రార్థన ఎన్నో పుణ్య ఫలాలు. ఒకరోజు దేవుని పిలుపులో పిలిచిన ఆ యొక్క మాటలను ఆ అగుస్తీను గారు వింటూ ఉన్నారు. ఇదిగో పవిత్ర గ్రంథమును తెరచి మీరు వాక్యమును చదువుకో అని 10 సమయంలో ఆయనకు దేవుని యొక్క వాక్యం వినిపించడం ప్రారంభమైంది. వెంటనే ఆయన తీసినటువంటి పవిత్ర గ్రంథంలో రోమీయులకు రాసినటువంటి లేఖను 13వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ వాక్యాలే పునాదిగా మారి ఆయన గొప్ప పునీతుల వరకు ఆ వాక్యాలను గుర్తు పెట్టుకుని గొప్ప పునీతి జీవితమును అంతస్తును చేరుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరులు, ఆ వాక్యాన్ని మనం గొప్ప విన్నాం. 13 నుంచి 13వ అధ్యాయం 13లో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండును, వినోదముతో కూడినటువంటి విందులు, త్రాగుబోతుతనము, భోగల ఆలసత్వము, అసభ్యవర్తన, పోట్లాట, అసూయ ఉండరాదు. ఇవన్నీ ఆయన జీవితంలో ఆయన జీవించారు. కాబట్టి ఆయనను ఒక భారం దూసుకొని పోయినట్లుగా, అయ్యో నేను దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించి ఉన్నాడే, నేను చదివినటువంటి మొట్టమొదటి వాక్యము ఇదిగానే ఉంటూ ఉంది, ఇకనైనా నేను మార్గం మంచిగా జీవించకపోతే దేవుని క్షణను పొందని వాడుగా నేను మిగిలిపోతాను అని ఆ సమయం నుండి దుఃఖించి హృదయ పరివర్తన కలిగి మంచి జీవితమును జ్ఞానస్నానం మొదలుపెయ్యగాక. ఆ మంచి గురువుగా అభిషేకపరిచి ఎన్నో సంవత్సరాలు మంచి గురువుగా ఆయన ఉన్నప్పుడు ఆయన గురువుగా ఆ మేధరాశ్రమం సంబంధ ఆంధ్రోజు బిషప్ గారి యొక్క ఆ రోజు చదవబడినటువంటి వాక్యం కూడా అదే, ప్రసంగం కూడా అదే. ఆంధ్రోజు బిషప్ గారి ఆయనకు గురుపడము ఇవ్వడము, దాని ఆయన మరణించిన తర్వాత ఆయన మేధరాలుగా ఇంపిక చేయటము, అంతేకాకుండా వేదాలను
అన్నింటినీ కూడా ఆయన చదివి వేద పండితులుగా ఎన్నో పుస్తకాలను గురు విద్యార్థులు చదువుకుని ఆ యొక్క గొప్ప పుస్తకాలను రచించినటువంటి ఒక వ్యక్తిగా మన ముందు ఉంటూ ఉన్నాడు. ఆయన రాసినటువంటి గొప్ప పుస్తకము కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్, పాప సంగీతం, పునీత అగస్టిన్ గారి పాప సంగీతం. ఆయన చేసినటువంటి పాప జీవితం అందులో పొందుపరిచి ఒక క్రైస్తవ పాప జీవితంలో మనమందరం కూడా అనేకమైనటువంటి పాపములు మనం గురవుతూ ఉంటాం. ఆ పాపం నుండి పెట్టనాడి క్రీస్తు ప్రభు క్షమ, ప్రేమ, శాంతితో మనమందరం కూడా పిలుస్తూ ఉన్నారు కదా అని మనమందరం ముందుకు సాగాలి అనే ఆ యొక్క పాప సంగీతం పుస్తకము చాలా గొప్ప పుస్తకంగా అది ఉండి మన యొక్క శ్రీ సభలో నియమించినటువంటి సహోదరుల రెండవ వ్యక్తి పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉన్నాము. మగ్దలేనే మరియమ్మ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ. ఇదిగో నీకు పాపములు క్షమింపబడి నేను కూడా నిన్ను శిక్షను విధించను, మారు మనసు పొంది మంచి బిడ్డగా జీవించను అని లూకా గారు రాసిన సువార్త 8వ వచనం. 7 దయ్యములు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ 7 దయ్యములకు నిలయముగా ఉన్నటువంటి ఆమెను దేవుడు నివాస స్థలముగా మార్చిన విధముగా మనము కూడా అన్ని పాపములకు దూరంగా ఉంటాం. అన్ని పాపములు దూరమై ఉంటారు. విశ్వాసంలో మన హృదయ పరివర్తన చెంది పోగొట్టుకున్నటువంటి జీవితం మరలా ఘాటుగా పెట్టి మంచిగా జీవిస్తూ దేవుని అనుగ్రహాన్ని దేవుని ఆశీస్సులను పొందే విధముగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎంతగా యోహాను గారు రాసిన సువార్త మనం చూడగలగాలి. 20వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు గురించి చెప్పబడినటువంటి మాట. మనము కూడా ప్రభు యేసు అడుగులో అడుగు వేస్తూ క్షమను పొంది పాప సంగీతం ద్వారా సాక్షాత్ చేసుకునే ఆ పాప సంగీతం తొట్టిలో కూర్చొని మన పాపమును ఆయన విని మన పాప క్షమాపణను దయచేసి పరిహారం కూడా చేయమని సాక్షాత్ యేసు ప్రభు చెప్పేటట్టుగా మనం భావించి ముందరకు వేయాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక విచారంలో చాలా పూర్వ క్రైస్తవ కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక క్రైస్తవుడు ముందు సంవత్సరమే బాప్తిస్మం తీసుకున్నటువంటి మరొక క్రైస్తవుడు వీరిద్దరూ ఒకరోజు కలుసుకున్నారు. సరిగ్గా ఈ నూతనంగా ఒక సంవత్సరానికి జ్ఞానస్నానం పొందినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి పూర్వ క్రైస్తవులుగా ఉన్న కుటుంబం నుండి వచ్చినటువంటి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏ మాత్రం నీకు చేసి ప్రభు గురించి తెలుసు? ఆయన ఎక్కడ పుట్టాడని తెలిసినా, ఏమైనా మరణించాడని తెలిసినా, ఎన్నో రోజులు ఆయన వృత్తాంతం అయ్యాడని తెలిసినా, ఎన్నిసార్లు ఆయన శిలువలో రోడ్డు కింద పడ్డాడని తెలిసినా ఆయన అడిగినప్పుడు నేను కూడా గుడికి వస్తూ ఉంటాను, కానీ కొన్ని విషయాలు గుర్తు ఉంటాయి, కొన్ని విషయాలు గుర్తుకు లేవు. ఆ విధంగానే ఆయనను చిన్న చూపు చూస్తూ ఆయన చాలా ప్రశ్నలను గుచ్చి ఆయన బాధ పెడుతూ ఉన్నటువంటి సమయమున, అయ్యా ఈ ఆలయానికి వచ్చేదానికి ముందు నేను రాకపోతుంది, ఈ ఆలయానికి వచ్చిన తర్వాత చేసి ప్రభువు నన్ను సన్మార్గంలో నడిపించి ఉన్నారు, ఎన్నడూ నా యొక్క భార్య ప్రేమతో మాట్లాడలేని స్థితిగతుల్లో ఉన్నటువంటి సమయంలో జ్ఞానస్నానం పొంది మారు మనసు పొంది మంచి ఉద్యోగంలో చేరి ఒక ఇల్లు కొనుక్కొని శాంతంగా నా కుటుంబ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు నా యొక్క భార్య పిల్లలు నేను ఇంటికి ముందు వచ్చి నిలబడినప్పుడు ఆత్మీయతతో ప్రేమతో నన్ను నవ్వులించుకుని ఆహ్వానిస్తారు. నేను రాకపోతే తనంతో ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మీయత లేదు, ప్రేమ లేదు, నాకు దూరంగానే ఉన్నాను. ఎన్నో మాటలు నేను వాడు బుద్ధి మాటలతో తిట్టేవాడిని, పెట్టేవాడిని. మరి ఆ రోజు వాళ్ళందరూ కూడా దూరమై ఈరోజు నాకు దగ్గర నన్ను ఈ విధంగా ఈ యొక్క ప్రేమను ఆయన ప్రేమను ఈ విధంగా నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఈనాడు నేను మంచి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నాను. ఇక మీద నేను ఏం చదవాలి, ఏం తెలుసుకోవాలి? నిజమైనటువంటి హృదయ పరివర్తనము, నిజమైనటువంటి భాస్కర కాలము, ఆయుధ కాలం, నిజమైనటువంటి శ్రమల కాలంలో మనము కూడా మనలో ఎన్నో మంది ఎన్నో పాపాలు చేస్తూ
దేవునికి దూరమై కుటుంబంలో దేవుని వాగ్దానించిన ప్రేరణ మన వ్యతిరేకంగా చూపిస్తూ కుటుంబ సభ్యుల మధ్యలో సంఘంలో ఎన్నో పాపాలను అశాంతి నిర్ణయంగా ఉన్నటువంటి మనలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, భక్తి కీర్తన అదే చెబుతూ ఉంది, ప్రభు ఆయన దోషములు మీరు గుర్తు పెట్టుకుని ఉంటే నేను ఏదన్నా నీ ముందు నిలబడగలుగుతున్నాను. దేవుడు అంటే ఆయన మర్చిపోవడం లేదు, క్షమాహృదయం కలిగి ప్రేమిస్తూ క్షమిస్తూ మనలను మంచిగా జీవించమని, అనేక అన్యాయంగా జీవించినటువంటి జీవితంలో వెళ్ళాలి, మంచి జీవితమును అవ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ఏ విధంగా పాప జీవితంలో వెళ్ళాలి, సన్మార్గంలో నడిచింది. కొన్ని అదృష్టంగా ఏ విధంగా పాప జీవితంలో జీవించినటువంటి ఆయన ప్రభు ఒక గురువుగా నీతుడుగా దేవుని ఎంపిక చేసుకున్నాడు కదా, మనము కూడా అటువంటి జీవితంలో మనకు దయచేయమని, బాగా కుట్ర క్రోధం అనేది జీవితంలో పక్కకు పెట్టి శాంతియుతముగా ప్రభువుని ప్రేమించే విధంగా ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనను జీవింప చేస్తారు. ఇదే వర్ణాలు చెప్పేది. దేవుడు ఎవరైతే తమ యొక్క తప్పిదాలను తెలుసుకుని హృదయ పరివర్తన చెంది ఉన్నటువంటి వారు, వారికి జీవము వారిని అమరణ ఉండదు. ప్రభువులో నిర్వహిస్తున్నప్పటికీ వారి పరలోకమైన ఒక రోజు వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతారు అనేది ఈనాటి పట్టణాలు దేయంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మరి మన జీవితం, మన యొక్క అందరి జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, ఇరుగు వారి పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆ విధంగా మన దగ్గర మనకు తిరిగి సంపాదనలో హృదయ పరివర్తన చెంది మంచి క్రైస్తవుడు చేయమని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం.